యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్ మనం చూస్తే గనక, నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉంటేనే ఫలిస్తాయి గాని, వేరైపోతే ఫలింపు ఉండదు. అవి ఎండిపోతాయి. అవి చచ్చిపోతాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ద్రాక్షావల్లికి తీగలు ఎలాగైతే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటాయో, అదే విధంగా మీరు గూడా నా యందు నిలిచి ఉండాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నా యందు నిలిచి ఉంటేనే గాని, లేకపోతే మీరు వాడిపోతారు, ఎండిపోతారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నాకు వేరుగా ఉండి మీరేమియు చెయ్యలేరు. ద్రాక్షావల్లి నుంచి తీగ వేరైపోతే దానికి పోషణ ఉండదు, దానికి ఆహారం ఉండదు. దానికి సమృద్ధి ఉండదు. అది వాడిపోతుంది, ఎండిపోతుంది. అదే విధంగా మీరు నాకు వేరుగా ఉండి ఏమి గూడా మీరు పొందుకోలేరని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు మనం దేవుని యందు నిలిచి ఉంటే సమస్తమును చేయగలుగుతాము. దేవుని యందు మనం నిలిచి ఉంటే సమస్తమును జయించగలుగుతాము. ఈనాడు నీ మీదకి అపవాది విజృంభిస్తున్నాడా? సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడా? వాటిని నువ్వు జయించాలంటే, నువ్వు దేవుని యందు నిలిచియుండువాడుగా ఉండాలి. దేవునికి వేరైతే నువ్వేమీ చేయలేవు. ఆయన అదే అంటున్నాడు. మీరు నాకు వేరై ఏమియు చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ పొందుకోలేరు. ఈనాడు దేవుని బిడ్డలు అన్నీ కావాలి. ఆశీర్వాదం కావాలి. సమస్యలు తీర్చబడాలి. పరిస్థితులు మార్చబడాలి. కానీ వారు దేవుడిలో ఉండేవారుగా కనపడట్ల. దేవునికి వేరుగా ఉండి ఇవన్నీ కావాలనుకుంటున్నారు. అయితే నువ్వు చేయాల్సిందేంటి అంటే, నువ్వు దేవునిలో ఉండి నువ్వు ఆశిస్తే గనక దేవుడు ఖచ్చితంగా నీ ఆశను నెరవేరుస్తాడు. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే గనక, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచే వాని యందే నేను సమస్తమును చేయగలను గాని, ఇంక వేరే ఎక్కడ గూడా నేను చేయలేను. వేరే దేనిలోనూ నేను చేయలేను. ఈయన యందే నేను చేయగలను. లోకంలో ఉంటే నేనేమి చేయలేను. లోక స్నేహాల్లో ఉంటే నేనేమి చేయలేను. పాపంలో ఉంటే నేనేమి చేయలేను. ఈ లోక సంబంధమైన మనుష్యుల ద్వారా నేనేమి చేయలేను గానీ, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఈయన యందే ఈయనకు వేరుగా ఉంటే నేనేమి చేయలేను అని చెప్పి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని యందుంటే నువ్వు సమస్తమును చేయగలవు. దేవుని యందుంటే నువ్వు సమస్తమును ఎదిరించగలవు. సాతాన్ని ఎదిరించగలవు. అపవాదిని ఎదిరించగలవు. ఈ లోక సమస్యల్ని ఎదిరించగలవు. నువ్వు దేవుని వేరుగా ఉండి ఏమీ చేయలేవు. దేవుని వేరుగా ఉండితే నీకు సమాధానం ఉండదు. సంతోషం ఉండదు. దేవునికి వేరుగా ఉండడం అంటే సాతానికి దగ్గరగా ఉండడమే. అపవాది చెరలో ఉండడమే. కాబట్టి ఈనాడు నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవునికి వేరుగా ఉన్నావా? దేవునిలో ఉన్నావా? దేవునికి బయట ఉన్నావా నువ్వు? దేవుని నుంచి నువ్వు దూరం అయిపోతే గనక నీవేమీ చేయలేవని చెప్పి ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనం దేవునిలో నిలిచి ఉన్నామా? లేకపోతే మనము విశ్వాసము నుంచి తొలగిపోయిన వారుగా ఉన్నామా అని చెప్పి ఆలోచన చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే గనక, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హోమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. ఇక్కడంట పౌలు గారు మాట్లాడుతూ హోమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు విశ్వాసము నుంచి వాళ్ళు తొలగిపోయున్నారు. వీరిని నేను సాతానుకు అప్పగించితిని అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వీరు దేవునిలో లేరు. దేవునికి వేరైపోయారంట. దేవునికి వేరైపోవడం వల్ల వీరిప్పుడు ఎవరికి అప్పగింపబడ్డారంటే సాతానుకి అప్పగించబడ్డారు. విశ్వాసం నుంచి తొలగిపోయారంట వాళ్ళు. ఈనాడు నువ్వు దేవునికి వేరైపోతే సాతానుకు అప్పగించబడతావు. అపవాది నీ మీద ఏలుబడి చేస్తాడు. ఇస్కరియోతు యోధా యేసయ్యని విడిచిపెట్టేసాడు. వాళ్ళలో సాతాను ప్రవేశించింది.
ఇహలోక స్నేహాలను ఆశించి దేమ తొలగిపోయాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందుంటే గనక దేవుడు నీ మీద ఏలుబడి చేస్తాడు. దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. సౌలు మీదకి దేవుని ఆత్మ ఉన్నంత కాలము గూడా అపవాది, సాతాను ఏమీ చేయలేపాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టిందో, దురాత్మ వచ్చి అతని మీదకి ఆవహించింది. దురాత్మ చేత పీడింపబడ్డాడు. కారణం ఏంటి? దేవుని ఆత్మ విడిచిపెట్టేసింది గాబట్టి. దేవుని ఆత్మ అతన్ని ఎడబాసింది గాబట్టి ఏమైపోయిందంటే, దురాత్మ చేత పీడింపబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవునికి వేరుగా ఉంటే, అపవాది మీ మీద ఏలుబడి జేస్తాడు. అపవాది ఈజీగా మిమ్మల్ని ఆవహించగలడు. మిమ్మల్ని వాడుకోగలడు. మిమ్మల్ని ప్రయోగించగలడు. మీ మీద ఎటువంటి ప్రయోగాలైనా వాడు చేయగలుగుతాడు. ఈజీగా. ఎందుకంటే నువ్వు దేవునిలో లేవు గాబట్టి. దేవునికి వేరైపోయావు గాబట్టి. దేవుడిలో నువ్వుంటే గనక, దేవునితో నీవుంటే గనక, ఆయన యందే నువ్వు నిలిచి ఉంటే గనక, అపవాది నీ మీదకి ఏలుబడి చేయలేడు. దేవుని సహాయము నీకుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునికి వేరయ్యి ఏమీ చేయలేమండి. ఏమి పొందుకోలేమండి. ఏమి సాధించలేమండి. ఏమి ఎదిరించలేమండి. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే, దేవుని పట్టుకునుంటే, ఆయన పాదాలు పట్టుకునుంటే ఏవైనా చేయగలుగుతావు. ఆయన్ని విడిచిపెట్టకుండా నువ్వు పట్టుకునుంటే గనక నువ్వు జయించగలుగుతావు. ఆయన కృప యందు నువ్వు నిలిచి ఉంటే గనక, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది, సహాయం జేస్తుంది. నిన్ను బలపరిచే వాని యందే నువ్వు సమస్తం చేయగలవు గానీ, ఆయనకి వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. కాబట్టి నిన్ను బలపరిచే దేవుని యందు నువ్వు నిలిచి ఉండాలి. స్థిరంగా నిలకడ కలిగి నువ్వు నిలిచి ఉంటే గనక నువ్వు ఏదైనా చేయగలుగుతావు. సమస్తమును నువ్వు పొందుకోగలుగుతావు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువా, ఎన్నడూ నిన్ను విడిచిపెట్టకుండా, నీకు వేరు కాకుండా ప్రభువా నైనా సమస్తమును పొందుకోగల కృప దయచేయండి ప్రభువా. సమస్తమును జయించగల కృప దయచేయండి ప్రభువా. నీ యందు నిలిచి ఉండే కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినైనా, ప్రతి ఒక్క సమస్యలు తీర్చినైనా, ఆయనకి మంచి ఆయుష్షు, ఆరోగ్యము, బలము, శక్తి దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.